ఎన్నో కుటుంబాల్లో ఆర్తనాదాలు, నవవధువుల కన్నీళ్లు, కశ్మీర్లోనే నిత్యం జీవించే వారిలో భయాలు. ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూస్తుంటే రక్తం ఉడికిపోతోంది. ఇన్ని కుటుంబాల్లో విషాదం మిగిల్చిన ఉగ్రవాదులను ఎలాగైనా చంపేయాలి. ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. చనిపోయిన కుటుంబాల కోసం మాత్రమే కాదు, మరోసారి ఇండియాలో ఇలాంటి అటాక్స్ చేయాలంటే వణుకు పుట్టేలా రివెంజ్ ఉండాల్సిందే. ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు ఆలోచించేది ఇదే. వి వాంట్ రివెంజ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉందంటే ఎంతమంది ప్రతీకారం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పుల్వామా దాడి గుర్తుందా? 40 మంది వీర జవాన్లను పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తర్వాత ఇండియా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మా జోలికి రావద్దనే సందేశాన్ని గట్టిగానే ఇచ్చింది. మీరే కాదు, మేం కూడా మీ చోటుకు వచ్చి చంపగలమనే మెసేజ్ పంపింది. గుస్కే మారుంగా అనే విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పింది. ఇప్పుడు కూడా ఇదే జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. మోడీ సర్కార్ కూడా ఖచ్చితంగా బద్లా తీర్చుకోవాలనే చూస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి త్వరగానే గట్టిగా బుద్ధి చెప్తామన్నారు. భారత్పై కుట్రలు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమనే వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని బయటికి లాగి బుద్ధి చెప్తామన్నారు రాజ్నాథ్ సింగ్. ఇదే విషయాన్ని ఇప్పటికే భారత ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు. అంటే భారత్ కూడా ఉగ్రమూకల్ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. మరిప్పుడు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా, లేదా అంతకంటే ఎక్కువ సౌండ్ వినిపించేలా దాయాది దేశానికి బుద్ధి చెప్తారా అనేది తెలియాలి. అంతేకాదు, ప్రపంచ దేశాల ముందు పాక్ను దోషిగా నిలబెట్టడంతో పాటు వాణిజ్య ఒప్పందాలకు కూడా చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.